సెకండ్ సార్ వేసేదండి 5వ నెంబరు ఇలా నొక్కించుకుంటే 3 సెకండ్లో ఇచ్చుకోవాలండి. నొక్కి చూసేస్తాం కాకుండా నొక్కి ఇలా ఇచ్చుకోవాలి. చూసుకొని మన ఊరు వ్యక్తిని మర్చిపోకండి. మరి బలరామకృష్ణ గారు ఒక అవకాశం ఇచ్చి పెట్టండి. మరి మీకు పెన్షన్ వస్తుందండి, 3 వస్తుందండి. మన గవర్నమెంట్ వస్తే 4,000 పెన్షన్ అండి. మీ 9 కదండి, మీ 9 అయితే 6,000 వద్దండి. మన గవర్నమెంట్ వస్తానండి. ఫస్ట్ బ్యాలెట్ ఓట్లో 4వ నెంబర్ బీజేపీది అండి, కమలం పువ్వు గుర్తు. నెక్స్ట్ 2వ ఓటు వచ్చి బత్రి బలరామకృష్ణ గారి పేరు ఉంటుంది, గ్లాస్ ఉంటుందండి, ఫోటో ఉండదు. కానీ ఇలా నొక్కించుకోవాలి. నొక్కించుకుంటే ఒకసారి నొక్కోలే కానీ నొక్కించుకోవాలండి అండి. మన ఊరు వ్యక్తి 2 ఓట్లు ఇస్తారండి. ఫస్ట్ వచ్చేమో ఎంపీ ఓటు అండి, పురంధేశ్వరి గారి కమలం పువ్వు. 2వ ఓటు వచ్చేమో బలరామకృష్ణ గారి అండి. అది గుర్తుపెట్టిన సరిపోతుంది. 5, 4 అండి. ఫస్ట్ 4, తర్వాత 5 అండి. అంటే ఈ సేమ్ ఎలర్ట్ సింబల్ బోర్డు ఇంకా ఉన్నాయండి. గుర్తుపెట్టుకుని 5వ నెంబర్ కరెక్ట్గానండి, మర్చిపోతున్నాను. చాలా మంది ఏ పదం కూడా ఆగదు, అన్ని కూడా రెట్టింపు. ఒకసారి అవకాశం పెట్టండి. మన ఊరు వ్యక్తి అండి. మన ఓటుది వచ్చి బ్యాలెట్ పేపర్లు వచ్చి 5వ నెంబర్ అండి. 2 ఓట్లు ఉంటాయండి. ఫస్ట్ ఓటు వచ్చేమో పురంధేశ్వరి ఎంపీ ఓటు అండి, దానికే కమల భూమి మీద 4వ నెంబర్ అండి. 2వ ఓటు వచ్చి మన బలరామకృష్ణ గారిది అండి, 5వ నెంబర్ అండి. సార్ అవకాశం పెట్టండి, కరెక్ట్ గుర్తుపెట్టిన 5వ నెంబర్ అండి. సెకండ్ వేసి ఒకటి అండి. ఇలా నా మిషన్ నొక్కితే ఇలా సౌండ్ వద్దండి. 5వ నెంబర్ గ్లాస్ ఉంటుంది, చూసుకోండి. 5వ నెంబర్ ఈ గుర్తుకోలు గుర్తులు ఉంటాయండి, దాని గురించి మీరు క్లారిటీ చూసుకోండి. 5వ నెంబర్లో ఉంటుంది. బలరామకృష్ణ గారికి మన బలరామకృష్ణ గారిది వచ్చి 5వ నెంబర్ అండి. గ్లాస్ రూమ్లో వచ్చి 5వ నెంబర్ అండి బలరామకృష్ణ గారిది. మనకు 2 ఓట్లు ఉంటాయండి. ఒక ఓటు వచ్చి ఎంపీ ఎంపీ ఓటు వచ్చేమో కమలం పువ్వు 4వ నెంబర్ అండి. బలరామకృష్ణ గారిది వచ్చేమో 5వ నెంబర్. ఎలా నొక్కాలి నొక్కి చూపించు మరి. ఇదిగో మామూలుగా ఇదిగో మిషన్ 5వ నెంబర్. 5వ నెంబర్ నిబ్బరంగా ఒకసారి నొక్కు చూడు. నొక్కు అది అలా నొక్కించుకోవాలి. అలా నొక్కించుకుంటే ఆ సౌండ్ వస్తుంది. అలా నొక్కించుకోవాలండి. అలాగే నొక్కించాలి. నొక్కించుకోండి, పర్లేదు, ఏమవుతుంది. నొక్కండి, అలా రావాలండి. మనకు 2 ఓట్లు ఉంటాయమ్మా. ఒక ఓటు వచ్చేమో ఎంపీ ఓటు పురంధేశ్వరి గారి, దానికేమో కమలం 4వ నెంబర్ అండి. 2వ ఓటు వచ్చేమో ఎమ్మెల్యే గారి బలరామకృష్ణ గారు వాళ్ళది ఇంకా ఇవ్వలేదు. 2వ ఓటు వచ్చేమో బలరామకృష్ణ గారిది, అదేమో 5వ నెంబర్. అది గుర్తుపెట్టుకున్నామ్మా. పక్కన మిషన్ ఉంటుంది, మిషన్ కూడా స్లిప్ వద్దండి. మీరు దేనికి ఓటు వేసారో పడిందా లేదన్నా స్లిప్ కూడా వద్దండి. పక్కన రాలేదని నువ్వు బయటకు చెప్పొచ్చు, నేను ఓటు వేసిన స్లిప్ రాలేదని చెప్తే అలా వచ్చి చూస్తారు. ఇప్పుడు ఇబ్బంది ఉంది. దాని గురించి ఒకసారి చేస్తాను. దర్వాగా ఇదేనా మీదండి. బ్యాలెట్ పేపర్ సెకండ్ ఓటు వచ్చి 5వ నెంబర్ గుర్తు బలరామకృష్ణ పేరు ఉంటుంది, గ్లాస్ సింబల్ ఉంటుందండి. నొక్కించుకోండి ఒకసారి. నొక్కండి, నొక్కండి. అలా నొక్కించుకోవాలండి. కోత వచ్చేదాకా అలా కోత వచ్చేదాకా నొక్కించుకోవాలండి. అది అలాగే 5వ నెంబర్ అండి. ఫస్ట్ ఓటు వచ్చేసి కమలం పువ్వుకి వేయాలండి. ఫస్ట్ ఓటు వచ్చేసి 4వ నెంబర్లో ఉంటుందండి కమలం పువ్వు. అది వేసాక 2వ బూత్లోకి వెళ్ళాక గ్లాస్ గుర్తు ఉంటుంది, గ్లాస్ గుర్తుకి వేయాలండి అండి. అలా వదలకూడదండి, సౌండ్ వచ్చే వరకు పట్టుకోవాలి. అబ్బాయి నొక్కి పట్టుకోవాలి. మనకు 2 ఓట్లు ఉంటాయమ్మా. ఒక ఓటు వచ్చి ఫస్ట్ ఓటు కలపుకి వేయాలమ్మా, 2వ ఓటు గలాస్కి వేయాలి. చంద్రబాబు గారి పార్టీ జరుగుతుంది ఏమా. ఫస్ట్ అయితే ఎంపీ ఓటు 4వ నెంబర్ అండి పురంధేశ్వరి గారి, కమలం పువ్వు మీద వేయాలండి. 2వ ఓటు వచ్చి ఎమ్మెల్యే ఓటు అండి, అది మన ఊరు అయిందండి బలరామకృష్ణ గారి. అది వచ్చి 5వ నెంబర్ అండి. దాని మీద నొక్కి పుచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏదైనా డౌట్ ఉండి ఓటు తెల్లది అనుకోండి, బయట ఉన్న ట్యాగ్ ఇచ్చారు ఏజెంట్లు, మేము ఇంకొకరు ఎవరో ఉంటారండి. చేసి పెట్టినమ్మా, మర్చిపోతున్నాము. నెంబర్ అండి ఇవ్వండి, ఇలా నొక్కించుకోండి. ఇది 5వ నెంబర్ నొక్కండి. మనం నొక్కండి, అలా సౌండ్ రావాలండి. అలా కోత వస్తే మీ ఓటు పడినట్టే అండి. ఫస్ట్ బూత్ లో అయితే కమలం పువ్వు ఉంటుందండి. మీకు 2 ఓట్లు ఇస్తారమ్మా. 4వ కమలం పువ్వు, తర్వాత 5వ మందండి. 2వ బూత్ లో 2 చోట్ల వేయలేదు. 4వ నెంబర్ లో కమలం పువ్వు కట్టి ఫస్ట్ బూత్ లోకి వెళ్ళాక
అక్కడ వేసి బయటకు మళ్ళీ పక్క బూత్ పక్కకి వెళ్ళాలండి. పక్కకి వెళ్ళాక 5వ నెంబర్లో గ్లాస్ అండి మన బలరామ కృష్ణ గారు అండ్ మన ఊరు వ్యక్తి మరి మర్చిపోకండి. రాక మన ఊరికి ఒక అవకాశం వచ్చిందండి. ఎమ్మెల్యే అవకాశం మరి చేసి పెట్టాలండి. చెప్పను మిగిలిన మర్చిపోకండి. 2 ఊర్లు ఉంటాయి. ఎంపీ ఒకటి ఎమ్మెల్యే తర్వాత గలాస్ పక్క పక్కనే అండి. గుర్తు బ్యాలెన్స్ మిషన్ ఇలా ఉంటుందండి. అక్కడ పట్టుకో అలాగా కోత రావాలి. ఓటు పడినట్టు లేక పడినట్టు కాదు, కోత రావాలి. 5వ నెంబర్ అమ్మా చెప్పమ్మా. ఈ 5 కోత వచ్చిన గ్లాసు 5 నొక్కాలి. అది పడితే కోత వస్తుంది. ఆ కోత పడితే ఓటు పడినట్టు. ఇంకోటి ఏది నొక్కితే దాని ముందు పడితే కోత వస్తుంది. ఎన్నట్లు ఏది ముందు ఏదో ఇంకో దాంట్లో 4 నొక్కాలి. ఎంపీ సీట్లు కమలం గ్లాసునండి. అవన్నీ చెప్పండి. మనం 5వ నెంబర్ గ్లాస్ కనపడుతుంది మనకి. గ్లాస్ నెంబర్ నొక్కాలి. అది గ్లాస్ నెంబర్ ఉన్నా కానీ నొక్కాలి. ఒకటి మీరు లెక్కేసుకోండి. 1 2 3 4 నొక్కండి ఫస్ట్ వెళ్ళినప్పుడు. తర్వాత వెళ్ళినప్పుడు 1 2 3 4 5 నొక్కి ఇలా ఇచ్చుకోవాలండి. సౌండ్ వచ్చిందంటే అదే పైనుంచి తెలియదు కానీ ఎలా తెస్తుంది. మన ఊరు వ్యక్తికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చిందండి. మనం వినియోగించుకోవాలి. ఈ అవకాశం ఎవరికి రాదు అండి. పోతుందండి అండి. ఫస్ట్ బూత్ లోకి వెళ్ళాక కలవపూర్ మీద వేయాలండి. 4 ఫస్ట్ బూత్ లోనండి. అది అయిపోయిన పక్క వెళ్ళాక మన బలరామ కృష్ణ గారు గాజు గ్లాస్ ముందు అదే అవుద్దండి అండి. కలం పువ్వు నెక్స్ట్ టైం గ్లాస్. మన ఊరు వ్యక్తి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. 4వ నెంబర్లోనేమో కమలం పువ్వు గుర్తొస్తుంది. 4వ నెంబర్లోని ఇక్కడ నొక్కాలి. 5వ నెంబర్కి బలరామ కృష్ణ గారు గ్లాస్ గుర్తు. ఒకసారి నొక్కు. గట్టిగా ఇలా నొక్కి పెట్టుకోవాలి. అది అలా పడాలి. ఓడిపోయినట్టేనండి. ఇంటికి వచ్చి అనుకుంటున్నాం. 5వ నెంబర్ మనకే బాగా బుక్స్ మనకి పాఠ్యపరంగా కాదు. గ్లాసే ఉంటుంది. సౌండ్ వచ్చిన తర్వాత మేము ఓటు పడినట్టు. అది ఓటుతోనే ఓటు పడినట్టు. తర్వాత బాలకృష్ణ గారు 5 గ్లాస్ గుర్తుంది. చెప్పు తిరుపతి ఫస్ట్ బూత్ సెకండ్ బూత్ అని చెప్పండి. బాలకృష్ణ గారికి 5 వస్తుంది. గ్లాస్ చూసి ఎక్కడ గ్లాస్ ఉంటే అక్కడ నొక్కండి. అంకి చూసుకుని గ్లాస్ ఉంటుంది. ఇక్కడ గ్లాస్ పక్కన ఇక్కడ నొక్కాలి. అమ్మా అది ఎంపీ ఓటు ఏమో పురంధేశ్వరమ్మ ఇంటి రామారావు గారు. ఆ నెంబర్ వచ్చి 4వ నెంబర్. బలరామ కృష్ణ గారు వచ్చి 5వ నెంబర్. 5వ నెంబర్ ఎలా ఉంటుంది ఎలా నొక్కాలి. అక్కడ నొక్కా సౌండ్ వద్దాం. లైట్ చూడండి. కొత్త చూడాలమ్మా. 5వ నెంబర్ గ్లాస్ మీద పిచ్చుకోవాలి. సౌండ్ వచ్చినప్పుడు ఓటు పడినట్టు. లేదు లైట్ వెళ్ళలేదు అనుకో ఓటు పడలేనప్పుడే. బయటకు చెప్పచ్చు. నువ్వు బయటకు వెళ్ళి ఆ బూతీజన్లు మన ఊరు వ్యక్తి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. పోకూడదండి. ఎంపీ ఓటు పురంధేశ్వరి ఇంటి రామారావు గారు కుమార్తె. రెండోదేమో బలరామ కృష్ణ గారు. ఎంపీ ఓటు వచ్చేమో 4వ నెంబర్. ఫస్ట్ వేసి ఓటు 4వ నెంబర్. రెండో ఓటు బలరామ కృష్ణ గారు. 3వ నెంబర్ వచ్చేమో 5వ నెంబర్. గ్లాస్ సింబల్ ఇక్కడ ఈ గ్లాస్ సింబల్ ఉంటుందండి. ఫోటో ఉంటుంది, పేరు ఉంటుందండి, సీరియల్ ఉంటుందండి. ఈ బ్లూ కలర్ సింబల్ నొక్కించుకోవాలండి. నొక్కించుకుని సౌండ్ వచ్చి చక్కగా స్లిప్ కూడా వచ్చేది. నోట్ పడి అంటున్నాను. సార్ మీకు అంతగా డౌట్ ఉందని పడుతున్నాను చెప్తాను. వచ్చామండి. ఊళ్ళో మనుషులు ఒక అవకాశం ఇచ్చి పెట్టండి. మరి ఏమైనా చేయండి. 2 ఓట్లు ఉంటాయండి.
ఒకటేమో పార్లమెంట్ ఒకటి అసెంబ్లీ అండి. పార్లమెంట్ రాయమని పురంధేశ్వరి గారు అండి. ఆ ఓటు వచ్చి 4వ నెంబర్ ఫస్ట్ వేసి ఓటు అండి. అదేమో కమలం పువ్వు అండి. 4వ నెంబర్ వచ్చింది కమలం పువ్వు అండి. మన బొత్తులు బలరామకృష్ణ గారికి వచ్చేమో 5వ నెంబర్ అండి. 5వ నెంబర్ అండి. ఇది 2వ ఓటు వేస్తారండి లాస్ట్ నెంబర్కి అండి. సరే వేసి పెట్టండి మర్చిపోకండి. రెండు ఓట్లు ఉంటాయి ఫస్ట్ మాత్రం ఓట్లు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేమో అండి కమలం పువ్వు అండి. ఎంపీ ఓటు అండి లేదండి. ఫస్ట్ వేసి ఓటు అండి. ఆ ఓటు వచ్చి 4వ నెంబర్ అండి. 2వ ఓటు వచ్చేమో బలరామకృష్ణ గారు అండి. 5వ నెంబర్ అండి అదండి. 5వ నెంబర్ వచ్చింది. కూర్చుంటారు లైట్ వెళ్తుందండి. అలా లైట్ ఎలిగిదో ఉంటుంది. మీకు 2 ఓట్లు ఉంటాయండి. అది తీసుకున్నట్టు 2 ఓట్లు ఉంటాయండి. ఒక కమలాన్ని కూడా ఫస్ట్ కమలానికి వేస్తారండి ఎంపీ ఓటు అండి. 2వ వచ్చి గ్లాస్కి వేస్తారు బలంగా గ్లాస్ ఉంటుంది. 4 ఓట్లు 5 ఉన్నాయి. ఓ పేరు అది ఉంటుందండి. 4వ నెంబర్ ఏమో అలా పట్టుకుని ఉండాలి. అలా పట్టుకుని అప్పుడు వెళ్ళాలి. బలరామకృష్ణ గారు ఫస్ట్ ఎంపీ ఒకటి వేస్తారు. మీరు 4వ నెంబర్కి వేస్తారు కమలం పువ్వు. మొత్తం పర్లేదండి ఏమవుతుందండి. అదే అలా సౌండ్ రావాలి. కమలం పువ్వు అయిపోయిన తర్వాత మీరు పక్కకి వెళ్ళిన తర్వాత 5వ నెంబర్కి బలరామకృష్ణ గ్లాస్ ఫస్ట్ ఇది 2వదండి. ఇది 2వది. ఫస్ట్ 4వ నెంబర్ కమలం పువ్వు ఉంటుందండి. ఇదండి పువ్వు ఉంటుందండి కమలం పువ్వు అండి. ఆ ఓటుకి వెళ్ళి 4వ నెంబర్ అండి అదండి. అది వచ్చండి 2 చోట్ల వెళ్ళమాట ఓటు. మన 5వ నెంబర్ వచ్చేమో బలరామకృష్ణ గారిదండి. 5వ నెంబర్ వస్తే 2వ ఓటు బలరామకృష్ణ గారికి. గ్లాస్ లాస్ట్ కూడా కమలానికి ఓటండి. మీకు అక్కడ ఏం డౌట్ వచ్చినా అక్కడ వచ్చినారు అక్కడ వచ్చిన ఇబ్బంది ఏమైనా చెప్తారండి. గ్లాస్ ఒకటండి కమలం ఒకటండి. ఇప్పుడు ఫస్ట్ ఏమో ఎంపీ ఓటు పురంధేశ్వరి గారు అండి. ఎన్టీ రామారావు గారు కుమార్తె పురంధేశ్వరి కమలం 4వ నెంబర్ అండి. మన బలరామకృష్ణ గారికి వచ్చేమో 5వ నెంబర్ అండి. 2వ ఓటు వేసేదండి. 5వ నెంబర్ గ్లాస్ అలా అప్పుడు ఆ సౌండ్ రావాలండి. పెట్టుకోండి. సౌండ్ వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అలా ఉండేవాడు. అలా పట్టుకోవాలి. అలా పట్టుకుంటే లైవ్కేమో 4వ నెంబర్ కమలం పువ్వు. ఇది 5వ నెంబర్ బలరామకృష్ణ గ్లాస్. కమలం పువ్వు ఫస్ట్ కూడా ఎంపీ వేస్తారండి. ఎంపీ కూడా వచ్చి ఫస్ట్ వేస్తారండి. ఎంపీ ఓటు వచ్చేమంటే పురంధేశ్వరి గారు అండి. అలా కమలం పువ్వు అండి. అది 4వ నెంబర్ అండి. ఫస్ట్ ఎంపీ ఓటు వేస్తారండి. అవలజీ అది వేస్తారు. తర్వాత 2వ వచ్చేమని బలరామకృష్ణ గారు అండి. బలరామకృష్ణ గారు 2వ ఓటు వచ్చేటప్పుడు 5వ నెంబర్ గ్లాస్ సింబల్ ఉంటుందండి. పేరు ఉంటుంది గ్లాస్ సింబల్ ఫోటో అంటే ఉండదు కానీ ఇవి ఉంటాయండి. ఫస్ట్ ఒకటి ఏమో 4వ నెంబరు పైన కింద లెక్కేసుకుంటే సీరియల్ నెంబర్లు ఉంటాయండి. కాదండి ఫస్ట్ 2వ ఓటు వచ్చేమో 5వ నెంబర్ పక్క పక్కన ఉంటాయండి. ఏ కానీ ఒకవేళ మీరు ఏమన్నా డౌట్ వచ్చినా కొన్ని అడగొచ్చండి. ఇబ్బంది ఏం పడకూడదు. ఫోన్ చేసి పెట్టండి. గ్లాస్ ఒకటండి. ఇలా సౌండ్ రావాలి. పట్టుకుని వదిలేస్తే ఇలా సౌండ్ రావాలి. 4వ నెంబర్ ఏమో మనకి పురంధేశ్వరి గారు. 2 నెంబర్ గారు కూతురు గారు కమలం. 5వ నెంబర్ గ్లాస్ అండి. బలరామకృష్ణ గారు పార్టీ. 5వ నెంబర్ గ్లాస్ అండి. 4వ నెంబర్ కమలం అండి. ఈ 2 వాటి మీద వేయాలండి. తెలుగులో గ్లాస్ నెంబర్ బాగా ఇలా నొక్కాలండి. గ్లాస్ గుర్తుపై ఎలా నొక్కాలో సౌండ్ రావాలండి. ఇది బ్యాలెట్ పేపర్ ఎలా ఉంటుందని మీకు అక్కడ వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీకు తెలియదు. మనకు 2 ఓట్లు ఉంటాయండి. ఎంపీ ఓటు అండి ఎమ్మెల్యే ఓటు అండి. ఫస్ట్ ఎంపీ ఓటు వేస్తారండి. ఎంపీ ఓటు వచ్చి పురంధేశ్వరి గారు అండి. పురంధేశ్వరి గారు ఫస్ట్ ఎంపీ ఓటు వేస్తారండి. అది 4వ నెంబర్ అండి. కమలం పువ్వు అండి. ఫస్ట్ ఓటు వేసేదండి. 2వ ఓటు వచ్చి మన బలరామకృష్ణ గారు అండి. అది 5వ నెంబర్ అండి. బలరామకృష్ణ గారు అది 4. కమలం పువ్వు పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారు కుమార్తె. అదే ఎంపీ కూడా వేస్తారు. అది 4వ నెంబర్ అండి. అది ఈవీఎంపేటలో అండి. మన బలరామకృష్ణ గారు వచ్చి 5వ నెంబర్. 2వ ఓటు అండి. 2 ఓట్లు ఉంటాయండి. 2 ఓట్లు వచ్చి ఒకటి ఏమో ఫస్ట్ ఎంపీ ఓటు వేస్తామండి. ఎంపీ ఓటు వచ్చింది పురంధేశ్వరి గారు అండి. అది 4వ నెంబర్ అనేది. ఫస్ట్ ఓటు వచ్చేది పక్కన ఉంటుంది. దూరం వెళ్ళకూడదు. ఇది వేసిన తర్వాత అప్పుడు బలరామకృష్ణ గారిది వచ్చేమో 5వ నెంబర్. ఫస్ట్ ఓటు అయితే నువ్వు ఎంపీ చేస్తావు.
అది ఇప్పుడున్న ఈ ఎలక్షన్లో ఫస్ట్ ఎంపీకి వేస్తారు. అది వచ్చి 4 నెంబర్ కమలం పువ్వు 4 నెంబర్ అండి. తర్వాత రెండో ఓటు వేసేటప్పుడు మనం బలరామకృష్ణ గారిది అండి. అది వచ్చేమో 5వ నెంబర్ అండి. గాజు గ్లాస్ అండి, గలాస్ అండి ఇదండి. ఫస్ట్ చేసి ఓటు తర్వాత ఇది 5వ నెంబర్ బలరామకృష్ణ గారు. ఇక్కడ బాగా చెప్పాను కదా